ఈరోజు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. సాధారణంగా వ్యాపార శేషం, చెల్లింపుల శేషం ఈ భావనలు అంతర్జాతీయ వ్యాపారంలో, అంతర్జాతీయ వ్యాపార అర్థశాస్త్రంలో అత్యంత ప్రాధాన్యతను కలిగినటువంటి అంశం. సాధారణంగా ఒక దేశం మరొక దేశంతోటి వ్యాపార లావాదేవీలు, వస్తువుల ఉత్పత్తి, వస్తు ఎగుమతులు, దిగుమతులు, ముడి సరుకులు, ఉత్పత్తి, ఎగుమతి, దిగుమతులు, పూర్తిగా తయారైనటువంటి వస్తువులు, ఎగుమతి, దిగుమతులు. సాధారణంగా ప్రతి దేశం కూడా మరొక దేశం పైన ఆధారపడని తప్పదు. అంటే ఏ దేశం కూడా స్వతహాగా అభివృద్ధి చెందడం అన్నది సాధ్యం కాదు. కొన్ని దేశాలు ఎక్కువ ముడి సరుకులని, వనరులని కలిగి ఉంటాయి. మరికొన్ని దేశాలు మరొక రంగం లోపల, మరొక వస్తు ఉత్పత్తి లోపల అత్యధిక ప్రావీణ్యం కావచ్చు, లేదా అధిక ముడి పదార్థాలు కావచ్చు, ముడి సరుకులు కావచ్చు లభించడం అన్నది ఆయా దేశాలలో మిగులు వస్తువులని ఇతర దేశాలకు ఎగుమతి చేసి వారికి కొరత కలిగినటువంటి వస్తువులని వేరే దేశాల నుండి దిగుమతి చేసినటువంటి ప్రక్రియ. అంటే ద ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ బిట్వీన్ వన్ కంట్రీ టు అనదర్ కంట్రీ ఆర్ టూ కంట్రీస్. సో అంతర్జాతీయ వ్యాపారం అనేది మరి ఎలా పనిచేస్తుంది అసలు? సాధారణంగా అంతర్జాతీయ వ్యాపారం అనేది ఒక ఇంజిన్ లాంటిది. అంటే దేనికి ఇంజిన్ లాంటిది అంటే ఆర్థిక అభివృద్ధికి ఇది ఒక యంత్రంలాగా పనిచేస్తుంది. అంతర్జాతీయ వ్యాపారం అనేది ఆర్థికాభివృద్ధికి ఒక యంత్రంలాగా పనిచేస్తుంది. అంటే అసలు ఇంకా యంత్రం అనేది ఎంత అవసరం అంటే ఏ పరిశ్రమకైనా, ఏ రంగానికైనా, ఏ ఎకనామీకైనా ఒక మిషనరీ అనేది, ఒక యంత్రం అనేది ఎంత అవసరం అంటే అది ఆర్థిక అభివృద్ధిని పుషప్ చేస్తుంది, రన్ చేస్తుంది. అత్యంత కీలకమైనటువంటిదిగా అంతర్జాతీయ వ్యాపారాన్ని ఆధునిక అర్థశాస్త్రవేత్తలు పరిగణించారు. అంటే ఇంటర్నేషనల్ ట్రేడ్ ఈజ్ an engine of economic development. ఆర్థికాభివృద్ధికి అంతర్జాతీయ వ్యాపారం అనేది ఒక యంత్రం లాగా, ఒక మిషన్ లాగా పనిచేస్తుంది. ఈ అంతర్జాతీయ వ్యాపారం లోపల మరి అభివృద్ధి చెందిన దేశాలు పాల్గొంటవి, అభివృద్ధి చెందుతున్న దేశాలు పాల్గొంటవి, ఇంకా వెనుకబడినటువంటి దేశాలు కూడా భాగస్వామ్యం పంచుకుంటాయి. ఎందుకంటే ఆయా దేశాలలో ఉత్పత్తి కాబడినటువంటి అదే దేశాలలో, ఉదాహరణకి గల్ఫ్ కంట్రీస్ ఉన్నవి. అంటే గల్ఫ్ కంట్రీస్ ఎక్కువగా కూడా వాళ్ళకక్కడ చమురు, ముడి పదార్థం లాంటిది, మరి క్రూడ్ ఆయిల్స్, ఇవి పెట్రోల్, డీజిల్, ఆయిల్స్, ఈ వస్తువుల ఉత్పత్తిలో ఇవి ఎక్కువగా కూడా వాళ్ళకు ఒక సహజ వనరుగా అక్కడ లభిస్తుంది. మరి అదే క్రూడ్ ఆయిల్, అదే మరి పెట్రోల్, డీజిల్ కావచ్చు, లేదా ముడి పదార్థాలు, ముడి సరుకులు మన దేశంలో చాలా తక్కువగా ఉత్పత్తి గావించబడడం. కానీ తక్కువగా ఉత్పత్తి గావించబడడంతో పాటుగా ఎక్కువగా వినియోగించబడడం. అంటే డైలీ యాక్టివిటీస్ లోపల, నిజ జీవితంలో డైలీ యాక్టివిటీస్ లోపల ఈ క్రూడ్ ఆయిల్ అన్నది ఒక చైన్ లాగా మారిపోయింది. అంటే ఇంకా అసలు క్రూడ్ ఆయిల్ లేకుండా అసలు ప్రయాణం అనేది సాగనటువంటి పరిస్థితి, ఉత్పత్తి జరగనటువంటి పరిస్థితి, జర్నీ అన్నది జరగనటువంటి పరిస్థితి. అది ఇండివిజువల్ పర్సన్, ఫ్యామిలీ అండ్ నేషన్. ఈ సందర్భంలో మరి ఈ ఉత్పత్తి అనేది, ఇలాంటి వస్తువుల ఉత్పత్తి అనేది ఎక్కువగా జరిపి వాళ్ళు ఏ దేశాలైతే ఎక్కువ డిమాండ్ చేస్తున్నాయో, ఏ దేశాలలోనైతే ఆ వస్తువులకి, ఆ ముడి పదార్థాలకి స్కార్సిటీ, కొరత అనేది ఎక్కువగా ఉందో ఆయా దేశాలకి ఆ గల్ఫ్ కంట్రీస్ ఎగుమతి చేయడం జరుగుతుంది. అదే సందర్భంలో ఆ కంట్రీస్ ఏం చేస్తుంటవి అంటే వాటికి సంబంధించినటువంటి
ఆయా దేశాల లోపల కొరత కలిగినటువంటివి, అవి తయారు చేసుకోవడానికి వీలు కానటువంటి వస్తువులని, ముడి పదార్థాలని, వస్తు రాశిని వాళ్ళు వేరే దేశాల నుండి దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. ఇది అంతర్జాతీయ వ్యాపారం ద్వారా సాధ్యమవుతుంది. అలాగే ఒక్కొక్క దేశం ఒక్కొక్క వస్తువులని ఉత్పత్తి లోపల ఎక్కువ ప్రావీణ్యం కలిగి ఉండడం, ఒక్కొక్క దేశం ఒక్కొక్క వస్తువు ఉత్పత్తిలో, ఒక్కొక్క దేశం ఒక్కొక్క ముడి సరుకులు, ఒక్కొక్క దేశం ఒక్కొక్క ముడి పదార్థాన్ని ఉత్పత్తి చేయడం లోపల కలిగి ఉండడం, మరి లభించడం, విరివిగా లభించడం, సహజ వనరుగా లభించడం తద్వారా ఆయా దేశాలు ఇతర దేశాలకి ఎగుమతి చేసేటువంటి స్థాయికి అవి ఎదగడం, తద్వారా విదేశీ మారకపు నిల్వలని అధికంగా గడించడం, విదేశీ మారకపు నిల్వలని అధికంగా గడిస్తూ ఇంకేం చేస్తుంటవి అంటే వాటికి కొరత కలిగినటువంటి వస్తురాశిని, అవి తక్కువగా ఎక్కువ డిమాండ్ అక్కడ ఉన్నటువంటి వస్తురాశిని అవి ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకుంటవి. ఈ సందర్భంలోనే మరి ఆయా దేశాలు, అక్కడ గల్ఫ్ దేశాలు కావచ్చు, ఇటు అభివృద్ధి చెందిన దేశాలు కావచ్చు, అభివృద్ధి చెందుతున్న దేశాలు, దాదాపుగా ఏ కంట్రీ కూడా స్వతహాగా మరి ఇండిపెండెంట్గా అభివృద్ధిని సాధించలేదు. ఏదో ఒక వస్తు రాశిపై విషయంలో, ఏదో ఒక ముడి పదార్థం విషయంలో, ఏదో ఒక యంత్ర పరికరాల విషయంలో ఒక దేశం మరొక దేశం పైన ఆధారపడక తప్పదు. ఇది అనివార్యం. ఎందుకోసం తప్పదు అంటే ఈరోజు అన్ని రంగాల అభివృద్ధి అన్నది మరి సమతుల్యంగా స్థాయికి చేరుకోవాలి అంటే మరి అన్ని రంగాల అభివృద్ధికి సంబంధించి, ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పుకుంటే ఇటు వ్యవసాయ రంగం కావచ్చు, పారిశ్రామిక రంగం కావచ్చు, సేవల రంగం కావచ్చు, వ్యవస్థాపన రంగం కావచ్చు, మనకి ఇక్కడ సాంఘిక అవస్థాపన పెట్టుబడులు కావచ్చు, ఈ సెక్టార్లలో ఈ రంగాలలో కూడా ప్రతి దేశం కూడా తనకున్న విధంగా ఉత్పత్తి చేసుకోవడానికి వీలు కలగకపోవచ్చు. ఇక మరొక కోణంలో ఆలోచించినప్పుడు కొన్ని దేశాలు శ్రమ సాంద్రత దేశాలుగాను, మరికొన్ని దేశాలు మూలధన సాంద్రత దేశాలుగాను ఇక్కడ మనం విభజించవచ్చు. అంటే ఎక్కువ శ్రామికులను కలిగినటువంటి దేశాలను శ్రమ సాంద్రత దేశాలు అని, ఎక్కువ మూలధనం కలిగినటువంటి దేశాలను మూలధన సాంద్రత దేశాలు అని మనం పిలవచ్చు. మరి ఎక్కువ శ్రామికులను కలిగినటువంటి దేశాలు శ్రామికుల ద్వారా శ్రామికుల ద్వారా వస్తు ఉత్పత్తి జరుగుతాయి. ఎక్కువగా మూలధనం కలిగిన దేశాలు మిషనరీస్ ద్వారా, మరి యంత్ర పరికరాల ద్వారా ఎక్కువగా ఉత్పత్తి జరుగుతుంది. కాబట్టి ఇక్కడ వివిధ వస్తువుల తయారీ లోపల వారు ఎటువంటి డిమాండ్ను కలిగి ఉన్నారు అంటే ఎక్కువ ఉత్పత్తి చేస్తున్నప్పటికీ ఆయా దేశాలలో ఆయా వస్తువులకి ఎక్కువ డిమాండ్ ఉందా లేదా, మరి ఎక్కువ వస్తురాశిని ఉత్పత్తి చేస్తున్నారు కానీ ఆ వస్తురాశికి ఆ దేశంలో ఆ మేరకు ఉత్పత్తి జరిగిన మేరకు డిమాండ్ లేదు అనుకుందాం. అప్పుడు ఉత్పత్తి చేసినటువంటి వస్తురాశిని వాళ్ళు ఏం చేసుకోవాలి? ఇగో ఈ సమస్యకి పరిష్కారమే అంతర్జాతీయ వ్యాపారం. అందుకే ఏ దేశం కూడా స్వతహాగా అభివృద్ధి చెందడం సాధ్యం కాదు. ప్రతి అంశం ఏదో ఒక అంశంలో ఉన్న ప్రతి దేశం కూడా ఏదో ఒక దేశం పైన డిపెండ్ కాక ఆధారపడక తప్పదు. ఇది అనివార్యం అనుకున్నాం, చెప్పుకుందాం. కాబట్టి ఇటువంటి అంశాలకు సంబంధించినటువంటి ఈ వస్తు రాశిని ఏ మేరకు ఎగుమతి చేస్తున్నాం, ఏ మేరకు దిగుమతి చేస్తున్నాం, ఏ మేరకు మనకు ఇక్కడ ఆదాయం వచ్చింది, ఏ మేరకు రాబడి వచ్చింది, ఏ మేరకు మనం చెల్లింపులు చేయవలసిన అవసరం ఉంది, ఎంత చెల్లింపులు చేయాలి అనేటువంటిది ఒక జంట పద్ధతిన మనం లిఖించుకునేటువంటి ఒక ఖాతాని ఇది చెల్లింపుల శేష ఖాతాగా మనం పిలుస్తాం. అంటే సాధారణంగా మరి అంటే ప్రతి దేశం కొన్ని వస్తువులను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తూ పాటుగా అదేవిధంగా దిగుమతి చేసుకుంటుంది. మరి కొరత నిర్ణీత కాలంలో కూడా రెండు దేశాల మధ్య జరిగే వ్యవహారాలను ఒక క్రమ పద్ధతి లోపల నమోదు చేసుకున్నట్లయితే
ఎగుమతి దిగుమతుల జరిగినప్పుడు విదేశాలకు ఇవ్వవలసినటువంటి మొత్తాలను, విదేశాల నుండి రావాల్సినటువంటి మొత్తాలను చూపించేటువంటి ఒక ఖాతానే విదేశీ చెల్లింపుల ఖాతా లేదా చెల్లింపుల అకౌంట్ అనండి. అంటే ఇక్కడ మనకు ఇతర దేశాల నుండి వచ్చినటువంటి రాబడులు, ఆదాయాలు, లాభాలు కావచ్చు, మనం వేరే దేశాలకు చేసేటువంటి చెల్లింపులు కావచ్చు, ఖర్చులు కావచ్చు, ఇవన్నీ కూడా ఇటు జమ కిందను ఇటు ఖర్చు కిందను మనం లిఖించుకుంటాం. ఇందులో మళ్ళీ పూర్తిగా ఆర్థిక పరమైనటువంటి అంశాలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటాం, లెక్కలోకి తీసుకుంటాం. కాబట్టి ఇక్కడ దీనిని చెల్లింపుల ఖాతా, చెల్లింపుల శేషం ఖాతా అంటాం అని పిలుస్తాం. అంటే విదేశీ వ్యవహారాల వల్ల ఉత్పన్నమయ్యేటువంటి జమ కావచ్చు, ఇటు ఖర్చులు కావచ్చు, ఇందులో లిఖించబడతాయి. అంతేకాకుండా ఈ చెల్లింపుల శేష ఖాతాలో కూడా ఆర్థిక సంబంధానికి సంబంధించినటువంటి వ్యవహారాలు మాత్రమే చేర్చుతాం. అన్నిటినీ చేర్చడానికి వీలుండదు. మరి కేవలం ఏంటి, అది ఆర్థిక అంశం అయి ఉండాలి, ఆర్థికపరమైన లావాదేవీ అయి ఉండాలి, ఆర్థికపరమైనటువంటి ఆర్థిక సంబంధించినటువంటి అంశం అయి ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ చెల్లింపుల శేష ఖాతాలో దాన్ని లిఖించడం జరుగుతుంది, చేర్చడం జరుగుతుంది. అంటే సాధారణంగా ఆర్థిక వ్యవహారాలు రెండు దేశాల మధ్య వస్తు సేవలకు సంబంధించి ఉంటాయి. వస్తు సేవల ద్వారా వాటికి ఒక మారకం వల్ల చెల్లింపులు వసూళ్లు కలిగి ఉండటం. అంటే కొన్నిసార్లు ఇవి బహుమతి రూపకంగా కావచ్చు, లేదా మామూలుగా గిఫ్ట్ రూపకంగా కావచ్చు, లేదా సహాయంగా కూడా అందించేటువంటి ఒక అంశంగా కూడా చూడవచ్చు. కానీ ఇతర దేశాలకు బదిలీ చేయడంలో చేసేటువంటి సందర్భం లోపల అది ఏదైనా కూడా జమ అన ఖర్చున అని చూసుకొని ఒక జంట పద్దు విధానాన్ని మనం తయారు చేసుకొని అయితే ఇక్కడ ఇంకొక అంశం కూడా గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ చెల్లింపుల ఖాతా శేషంలో ఆ ఖాతా లోపల లోటు కానీ మిగులు కానీ లేకుండా చూసుకోవడం కూడా చాలా అవసరం. ఎందుకోసం అంటే మళ్ళీ ఇది కూడా ఈ నెగిటివ్ ఏమంటామంటే మనకు ఆర్థిక వ్యవస్థ పైన ఒక రకమైనటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ కూడా చూపించేటువంటి ప్రమాదం ఉంటుంది మళ్ళీ. కాబట్టి ఇక్కడ ఎల్లప్పుడూ కూడా ఈ జమల ఖర్చులు సమానంగా ఉంటాయని మనం చూడాలి. అంటే చెల్లింపుల శేషం అనేది ఎల్లప్పుడూ కూడా సమతుల్యంగానే ఉంటుంది. అంటే ఇటు జమ చేసినటువంటి అంశాలు, ఇటు ఖర్చు చేసిన అంశాలు రెండు బ్యాలెన్స్ అయినప్పుడు అది సమతుల్యంలోనే ఉంటుంది. మరి ఇందులో ఏ అంశాలని మనం చేర్చుతాం, ఏ అంశాలని మనం జమ సైడ్ చూపిస్తాం, ఏ అంశాలని మరి ఖర్చు చేయడం చూపిస్తాం అన్నప్పుడు సాధారణంగా వస్తువుల ఎగుమతులన్నీ కూడా జమ సైడ్ చూపిస్తాం, వస్తువుల దిగుమతులన్నీ కూడా ఖర్చు చేయడం చూపిస్తాం. ఎందుకు? వస్తువులని మనం ఇతర దేశాలకు ఎగుమతి చేసినప్పుడు మనకు ఆదాయం వస్తుంది. మరి ఇతర దేశాల నుండి మనం వస్తువులను దిగుమతి చేసుకున్నప్పుడు మనం కొంత వ్యయం చేయాలి, కొంత ఖర్చు పెట్టాలి, ఆ దేశానికి కొంత చెల్లింపు చేయాలి, ఆ దేశానికి కొంత మనం కావలసినటువంటి దిగుమతి చేసుకున్నందుకు గాను ప్రతిఫలంగా ఆ దేశానికి కొంత మొత్తంలో మనం అమౌంట్ ఇవ్వాల్సి ఉంటుంది, ఖర్చు చేయవలసి ఉంటుంది. దీనిని ఖర్చు సైడ్ మనం చూపిస్తాం. అంతేకాకుండా ఈ సేవలకు సంబంధించినటువంటి ఎగుమతులన్నీ కూడా జమ సైడ్ చూపిస్తాం, సేవలకు సంబంధించినటువంటి దిగుమతులు కూడా ఖర్చుల పైన చూపిస్తాం. ఇంకా ఏం చూపిస్తామంటే ఈ ప్రతిఫలహీనమైనటువంటి రాబడులు ఏవైతే ఉన్నాయో, ఇతర దేశస్తుల నుండి వచ్చేటువంటి బహుమతులు కావచ్చు, లేకుంటే సేవ దృక్పథం ఇచ్చేటువంటివి కావచ్చు, లేదా ప్రతిఫలహీనమైనటువంటి ఖర్చులు, మనం విదేశాలకు ఇచ్చేటువంటి ఏమైనా బహుమతులు కావచ్చు, లేదా ఇతర గిఫ్ట్లు కావచ్చు, గ్రాంట్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం ఖర్చు సైడ్ చూపిస్తూ ఉంటాం. అంతేకాకుండా ఈ మూలధన రాబడులు, మరి ఇతర దేశాలకు అమ్మినటువంటి ఆస్తులు, విదేశాలకి ఇచ్చినటువంటి రుణాల పైన వచ్చినటువంటి వసూలు అన్ని కూడా మనం జమ సైడే చూపిస్తూ ఉంటాం. మరి ఖర్చు సైడ్ ఏం చూపిస్తూ ఉంటాం? సాధారణంగా మూలధన చెల్లింపులు కావచ్చు, లేదా విదేశాల నుంచి వచ్చేటువంటి ఆస్తుల కొనుగోలుకు సంబంధించినటువంటి రుణాలు కావచ్చు, వాటికి చేసేటువంటి చెల్లింపులు కావచ్చు, ఇవన్నీ కూడా ఖర్చు సైడ్ చూపిస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు జమ కానీ మనం చేసినటువంటి ఖర్చు కానీ రెండు కూడా సమానంగా ఉండాలి, సమానంగా ఉండేలా చూసుకుంటాం, సమతుల్యంగా ఉండేలా చూసుకుంటాం.
ఎందుకోసం అంటే ఆర్థిక పరిపుష్టిని మనం సాధించడం కోసం ప్రతి దేశం కూడా ఈ చెల్లింపుల ఖాతా లోపల ఏ విధంగా అంటే ఒక నిర్ణీత కాలానికి సంబంధించి మళ్ళీ బ్యాలెన్స్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అంటే ఒక దేశం లోపల చెల్లింపుల శేషం లోటు అని మిగులు కానీ ఉండడం అంత మంచిది కూడా కాదు, అది శ్రేయదాయకం కూడా కాదు. అంటే ఎందుకు ఇక్కడ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మిగులు ఉంటే ఏమవుతుంది అనుకుందాం. అంటే మిగులు ఉన్నట్లయితే ఏమవుతుందంటే దేశీయ వనరులకి అధిక డిమాండ్ ఏర్పడి తద్వారా శ్రామికుల యొక్క వేతనాలు పెరుగుతాయి, వస్తువుల యొక్క ధరలు పెరుగుతాయి. శ్రామికుల యొక్క వేతనాలు పెరుగుతాయి, వస్తువుల యొక్క ధరలు పెరుగుతాయి. అంతేకాకుండా ఎగుమతులకు తగ్గట్టుగా మళ్ళా దిగుమతులు కూడా పెరగటం జరుగుతుంది. అంటే ఎగుమతులకు ఎప్పుడైతే మనం తగ్గించుకోవడం జరుగుతుందో అప్పుడే దిగుమతులను కూడా పెంచుకోవడం జరుగుతుంది. ఈ సందర్భాన్ని క్రియేట్ చేస్తుంది ఇక్కడ మనకి చెల్లింపుల శేషంలో కూడా మిగులు అనేది ఏర్పడడం. అదేవిధంగా లోటు ఏర్పడినప్పుడు కూడా ఇలానే ఆర్థిక వ్యవస్థ పైన నెగిటివ్ ఇంపాక్టే మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఎల్లప్పుడూ కూడా సమతుల్యంగా ఉండే విధంగా, బ్యాలెన్స్ ఉండే విధంగా ఈ చెల్లింపుల శేషాన్ని ఖాతాని మనం చూపిస్తూ ఉంటాం. సాధారణంగా మరి ముఖ్యంగా ఒక దేశం వివిధ రకాలైనటువంటి వస్తువులను, సేవలను ఎగుమతి చేయడం ద్వారా ఆ దేశం విదేశీ ద్రవ్యాన్ని సంపాదిస్తుంది, విదేశీ కరెన్సీని సంపాదిస్తుంది. అంటే ఆ విదేశీ కరెన్సీ ద్వారా మళ్ళీ తిరిగి ఏం చేస్తుంది, ఆ దేశానికి కావాల్సినటువంటి వస్తు రాశిని, ముడి పదార్థాలని, తర్వాత దిగుమతి చేసుకోవాల్సినటువంటి వస్తు రాశిని ఎక్కువగా వాళ్ళకి కావాల్సినటువంటి ఏ దేశం అయితే ఎక్కువగా మనం డిపెండ్ అయి ఉంటుంది, అంటే డిమాండ్ కలిగి ఉంటుందో ఆ వస్తు రాశిని తిరిగి విదేశాల నుండి మళ్ళీ కొనుగోలు చేసుకోవడం, మళ్ళీ దిగుమతి చేసుకోవడం కోసం ఈ విదేశీ మారక నిల్వలు అన్నవి ఉపయోగించవచ్చు. దీని ద్వారా ఏమవుతుంది అంటే ఒక పటిష్టమైనటువంటి ఆర్థిక వ్యవస్థ ఏర్పాటుకు అంకురార్పణ జరుగుతుంది, అంటే పునాది వేయబడుతుంది. ఇది అంతర్జాతీయ వ్యాపారం లోపల ఒక కీలకమైనటువంటి అంశంగా మనం చూస్తూ ఉంటాం. మొదటగా ప్రతి దేశం కొన్ని వస్తువులను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తుంది, అదేవిధంగా దిగుమతి కూడా చేసుకుంటుంది. అంటే కొంత నిర్ణీత కాలానికి సంబంధించినటువంటి రెండు దేశాల మధ్య జరిగేటువంటి ఇటు ఎగుమతి దిగుమతులకు సంబంధించినటువంటి వ్యవహారాలని ఇటు జమగాను ఇటు ఖర్చుగాను లిఖిస్తుంది, రాయించబడుతుంది, రాసుకుంటుంది, ఖాతాను తయారు చేస్తుంది. మరి అందులో జమ సైడు కొన్ని అంశాలు ఉంటవి, మరి ఖర్చు సైడు కొన్ని అంశాలు ఉంటవి. అంటే జమ సైడ్ ఏ అంశాలు ఉంటవి అంటే మనకు వచ్చేటువంటి ఆదాయాలు, రాబడులు, లాభాలు, బహుమతులు కావచ్చు, ఇతర దేశాల నుంచి గ్రాంట్లు కావచ్చు, ఇవన్నీ కూడా మనకు ఆదాయం సైడ్ జమ సైడ్ చూపిస్తూ ఉంటారు. మరి ఖర్చు సైడ్ ఏం చూపిస్తామంటే విదేశాలకు చేసేటువంటి చెల్లింపులు కావచ్చు, లేదా దిగుమతులు కావచ్చు, లేదా వస్తు దిగుమతులు కావచ్చు, సేవల దిగుమతులు కావచ్చు, మరి విదేశాలకు చేసేటువంటి గ్రాంట్లు కావచ్చు, మనం ఇచ్చేటువంటి బహుమతులు కావచ్చు, విదేశాలకు చేసేటువంటి కొన్ని విదేశాల నుండి తీసుకున్న కొన్ని రుణాలకు మనం ఇచ్చేటువంటి కొంత పేమెంట్స్ కావచ్చు, రుణాలకు చేసేటువంటి బదులుగా కొంత గ్రాంట్ కావచ్చు, ఇవన్నీ కూడా ఖర్చు సైడ్ మనం చూపిస్తూ ఉంటాం. అంటే ఈ విధంగా ప్రతి దేశం కూడా తన చెల్లింపుల శేష ఖాతాని సమతుల్యంలో ఉండేలా చూసుకుంటుంది. అంటే ఇది మిగులుకు దోహదపడిన ఒక నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. అందుకే మనం ఇందాక మాట్లాడుకున్నాం. అంటే మిగులు ఏర్పడింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే ఆయా దేశం లోపల ఉండేటువంటి దేశీయ వనరులకి అధిక డిమాండ్ పెరిగి, ఇక్కడ అధిక డిమాండ్ పెరిగి ఉన్నాయి, ఆ దేశంలో శ్రామికుల యొక్క వేతనాలు పెరగడం కానీ, వస్తువుల యొక్క ధరలు పెరగడం కానీ జరుగుతుంది. మరి దీని ద్వారా ఏమవుతుంది అంటే ఇక్కడ విదేశాలకు మనం నుండి ఎగుమతి చేసేటువంటిది తగ్గిపోయి విదేశాల నుండి దిగుమతి చేసుకునేటువంటి కారకాలు పెరుగుతూ ఉంటాయి. ఇది ఆర్థిక వ్యవస్థకి అంత మంచిది కాదు అనేటువంటి అంశాన్ని ఆధునిక అర్థశాస్త్రవేత్తలందరూ కూడా దీన్ని చెప్పడం జరిగింది. అంటే అంతేకాకుండా ఇక ఒక దేశం వివిధ రకాలైనటువంటి వస్తువులను, సేవలను ఎగుమతి చేస్తుంది, తద్వారా ఆ దేశం విదేశీ మారక ద్రవ్యాన్ని గడిస్తుంది.
అంటే ఈ చెల్లింపుల శేష ఖాతాలో ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవహారాలు మాత్రమే చేర్చుతాం. చేరి ఉంటాయి, చేర్చుతాం. సాధారణంగా ఈ ఆర్థిక వ్యవహారాలు 2 దేశాల మధ్య సేవలకు సంబంధించినవి ఉంటాయి. మరి వస్తువులను ఉత్పత్తి ద్వారా, వాటి మారకం ద్వారా వచ్చేటువంటి చెల్లింపులు కావచ్చు, వసూళ్లు అన్నీ కూడా ఇందులోనే లెక్కించబడతాయి. కానీ కొన్ని సందర్భాలలో కూడా వస్తువులు మరి బహుమతిగానో లేదా వస్తువు రూపంగానో భౌతిగానో సహాయంగానో వచ్చినటువంటి వాటిని కూడా బదిలీ చేయడం జరుగుతుంది. అంటే వీటిలో ఆర్థిక వ్యవహారాలు ఉండనప్పటికీ ఈ చెల్లింపు శేష ఖాతాలో జంట పద్దు విధానాన్ని అవలంబిస్తూ ఇటు జమ ఖర్చులు, ఇటు మనం చేసేటువంటి జమ అయినటువంటి ఆదాయాలు, రాబడులు, ఇటు ఖర్చు సైడ్ మొత్తం చేసేటువంటి చెల్లింపులన్నీ కూడా అందులో చూపిస్తూ ఉంటాం. చెల్లింపుల శేష ఖాతా లోపల అనేకమైనటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నవి. అంటే సాధారణంగా విదేశీ ఓడలలో కూడా అంటే సరుకులు తెప్పించుకునేందుకు కావాల్సినటువంటి చెల్లింపులు చేస్తూ ఉంటాం. అంటే సుమారుగా కొన్ని సందర్భాలలో మనం చేసేవి ఏంటంటే ఈ బీమా రుసుములు కావచ్చు, తర్వాత బ్యాంకింగ్ సేవల ప్రతిఫలం కావచ్చు, లేకుంటే సినిమా అద్దె కావచ్చు, లేదా విదేశీ యాత్రికులు చేసేటువంటి ఖర్చులు కావచ్చు, లేకుంటే విదేశీ పెట్టుబడులపై వడ్డీ కావచ్చు, లాభాలపైన చెల్లింపులు కావచ్చు, విదేశీ రాయబారులు, వాణిజ్య ప్రతినిధులు చేసేటువంటి ఖర్చులు కావచ్చు, వలస వచ్చిన వారు కావచ్చు, లేదా వలస పోయిన వారు కావచ్చు, స్వదేశీయులకు పంపించేటువంటి ద్రవ్యం కావచ్చు, ఈ విధంగా మరి మూలధన చెల్లింపులు కావచ్చు, లేదా ఒక ప్రభుత్వం మరో ప్రభుత్వానికి ఇచ్చేటువంటి రుణాలు, గ్రాంటు చెల్లింపులు మొదలైనవి కావచ్చు. ఇన్ని పద్ధతుల ద్వారా ఒక దేశానికి వసూలు, చెల్లింపులు రావడం కానీ మరి చెల్లింపులు చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. మరి ఇందులో కొన్ని దృశ్యాంశాలు ఉంటాయి. మరి ఈ దృశ్యాంశాలు అంటే ఏంటి అంటే ఎగుమతులు దిగుమతులకు ఉండేటువంటి తేడాను వ్యాపార శేషంగా చెప్పడం జరుగుతుంది. ఈ వ్యాపార శేషం అదృశ్య అంశాలు రెండింటి కలుపుగా వచ్చినటువంటిది వ్యాపార చెల్లింపుల శేషం. అంటే మొత్తం మీద ఒక దేశం రాబడుల కంటే చెల్లింపులు ఎక్కువగా ఉన్నట్లయితే ప్రతికూల శేషం గాను, అదేవిధంగా చెల్లింపుల కన్నా రాబడులు హెచ్చుగా ఉన్నట్లయితే దాన్ని అనుకూల శేషంగాను మనం పిలుస్తాం. అంటే సాధారణంగా ఎప్పుడైతే ఇక్కడ సాధారణంగా ఏంటంటే రెండు జమ కానీ ఖర్చు కానీ సమతుల్యంగా ఉండేలాగానే ఆయా దేశాలు జాగ్రత్త పడుతూ ఉంటాయి. అయినప్పటికీ కొన్ని సందర్భాలలో ఇది ఏదో ఒకటి హెచ్చు తగ్గులు, వ్యాపార శేషంలో చెల్లింపుల శేషంలో హెచ్చు తగ్గులు అనేది కొంత కనిపిస్తూనే ఉంటుంది. అంటే చెల్లింపుల శేషం ఎల్లప్పుడూ పరిమితమైన కాలానికి ఇది చెంది ఉంటుంది, సంబంధించి ఉంటుంది. సాధారణంగా ఇది ఒక సంవత్సరానికి చెంది ఉంటుంది. అంటే ఒక ఆర్థిక సంవత్సరానికి చెంది ఉంటుందని మనం భావించుకోవచ్చు. వస్తువులు, సేవలు, ఎగుమతులు, దిగుమతులు, కార్యకలాపాలు ఒక సంవత్సరానికి, ఒక నెలకి, ఒక రోజుకి కూడా ఉండవచ్చు. అంటే ఇది ఒక వారానికి ఉండవచ్చు, ఒక రోజుకు ఉండవచ్చు, ఒక నెలకు ఉండవచ్చు, ఒక సంవత్సరానికి ఉండవచ్చు. ఇవన్నింటినీ కూడా మనం ఒక ఖాతాలో ఒకటి జమ చేస్తూ ఉంటాం, ఒక ఖాతాలో ఒకటి మనం ఖాతాన్ని నిర్వహిస్తూ ఉంటాం. మరి వ్యాపార చెల్లింపుల శేష ఖాతాలో జమ ఖర్చు ఎల్లప్పుడూ సమానంగా ఉంటుంది. దీనికి కారణం ఏంటి అసలు అంటే ఈ జంట పద్దు విధానాన్ని అవలంబించడమే దీనికి కారణం. అంటే ఇందులో ఏకపద్దు విధానంలో మాత్రం జమ ఖర్చులు చూపిస్తాం. దీని ప్రకారంగా ఒక దేశం వ్యాపార చెల్లింపుల శేషంలో ఉందనుకోవడం పొరపాటు అవుతుంది. అంటే ఇటు ఆదాయ విభాగం కావచ్చు, ఇటు మూలధన విభాగం కావచ్చు, ఇటు బంగారం విభాగం కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ ఈ చెల్లింపుల శేష ఖాతాలోనే చేరి ఉంటాయి. మరి సాధారణంగా ఆదాయ విభాగంలో కూడా ఏమేమి అంశాలు కలిగి ఉంటాయి అంటే ఒక దేశం యొక్క ఆస్తి అప్పులు చూపిస్తారు, లేదా ఆ దేశంలో కూడా ఉండేటువంటి దృశ్యాంశాలు, అదృశ్యాంశాలు లేదా బదిలీ చెల్లింపులు చూపిస్తారు. తర్వాత మూలధన విభాగంలో ఒక దేశం సంబంధించినటువంటి ఆస్తి అప్పులను లేదా దానికి సంబంధించినటువంటి డెబిట్ వచ్చినటువంటి వాటిని, తర్వాత విదేశం నుంచి వచ్చినటువంటి కొన్ని పరిగణలోకి తీసుకుంటూ ఉంటారు. క్రెడిట్ కావచ్చు, డెబిట్ కావచ్చు, విదేశాల నుంచి వచ్చినటువంటి అంశాలు. ఆ తర్వాత ఈ బంగారం విభాగంకి చూసినప్పుడు ఇందులో బంగారానికి సంబంధించినటువంటి ఎగుమతులు, దిగుమతులను చూపిస్తూ ఉంటారు. మరి విదేశీ వ్యాపార చెల్లింపుల ఖాతాల ఈ లోటు కానీ మిగులు కానీ అంత మంచిది కాదు. సమతుల్యంగా ఉండడానికే ఎల్లప్పుడూ ఆర్థిక వ్యవస్థ ఒక దేశం ఒక పటిష్టవంతంగా దీన్ని నిర్వహిస్తూ వస్తుంది.
సాధారణంగా ఈ చెల్లింపుల ఖాతాల లోపట మరి దీనిని మనం ఏంటిది అంటే కరెంటు ఖాతా శేషం అని కానీ లేదా మనకు శేష మూలధన ఖాతా కానీ చూపించవచ్చు. అంటే ఇది స్వల్పకాలిక మరి మూలధనం గాను లేదా దీర్ఘకాలిక ప్రైవేటు మూలధనం గాను కూడా 2 రకాలుగా ఈ శేష మూలధన ఖాతాలు మనం నిర్వహిస్తూ ఉంటాం. అదేవిధంగా ప్రస్తుతం అంతర్జాతీయ ద్రవ్యనిధి సూచించినటువంటి ప్రకారం ఎగుమతులు దిగుమతులు ఒక నౌక ద్వారా శుల్కం లేకుండా లేకుండా సరుకు తీసుకుపోవడం అనే పద్ధతి ద్వారా విలువ కట్టడం జరుగుతుంది. అంటే ఎందుకు అంటే ఇక్కడ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ అన్నది సపరేట్గా చూపించుకోవడానికి ఎక్కువ దేశాలు కూడా ఇష్టపడుతున్నాయి అన్నది ఇందులో మనకు అర్థమవుతుంది. మనం ఇది ఈ ఈ పాయింట్ని మనం పాయింట్ అవుట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఒక దేశం వ్యాపార శేషం అనుకూలంగా ఉంటే దానివల్ల కొంత సమకూరినటువంటి మిగులు మొత్తాన్ని స్వల్పకాలిక విదేశీ సెక్యూరిటీలకు కావచ్చు లేక ఇతర ఆస్తులు కొనుగోవడానికి వెచ్చిస్తూ ఉంటుంది. ఇట్లా వ్యాపార శేషం లోపల చెల్లింపుల శేషం లోపల కొన్ని సందర్భాలలో ఈ మిగులు కానీ లేదా రూట్ కానీ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ చెల్లింపుల సమతుల్యం అనేది స్వల్పంగా చెప్పాలంటే చెల్లింపుల శేషం లోపల మరి ఏ దేశం కూడా ఏ వ్యవహారంలో లేనప్పుడు ఆ దేశం కరెంటు ఖాతాలో ఒక 100 రూపాయలు నోటు ఉంచుకుందని అప్పుడు ఏం చేస్తుందంటే మూలధన ఖాతాలో కూడా వ్యవహారం లేనప్పుడు ఆ దేశం కనీసం 100 రూపాయలు సరిపోయినటువంటి మూలధనాన్ని ఇన్వెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా అవి ఎప్పుడు కూడా ఒక సమతుల్యాన్ని సాధించడానికి బ్యాలెన్స్ సాధించడానికి చూపించడానికి ఇది ఒక పద్ధతిగా దీన్ని నిర్వహిస్తూ ఉంటుంది మనం చెప్పుకోవచ్చు. ఇంకా సాధారణంగా ఈ చెల్లింపుల శేషం లోపల అంటే ఏ దేశమైనా కొంత స్వయం పాలన అధికారాన్ని కలిగి ఉంటుంది. మూలధన కదలికలు ఇంకొక విధంగా చెప్పాలంటే ప్రణాళికబద్ధమైనటువంటి కదలికలుగా కలిగి ఉంటుంది. ఒక ప్రభుత్వ ఉద్యోగి కానీ లేదా సంస్థ కానీ అని ఏవైనా కారణాల వల్ల కానీ కొన్ని లాభాలను పొందడానికి మరొక దేశంతో ప్రభుత్వంతో కానీ సంస్థతో కానీ మూలధన వ్యవహారాలు జరుపుతూ ఉండడం అనేది సాధారణంగా మనం చూస్తూ ఉంటాం. ఇది కొన్ని సందర్భాలలో కూడా ఈ ఖాతా లోపల ఈ చెల్లింపుల ఖాతా లోపల ఏమన్నా సమతుల్యం లోపించింది అనుకున్నప్పుడు అది చాలా అసమతుల్యాన్ని లోపించింది అనుకున్నప్పుడు అది చాలా రకాలుగా ఉంటుంది. ఎట్లా ఉంటుంది అంటే అది సైక్లికల్ డిసిప్లిన్ కావచ్చు, చక్రీయ అసమతుల్యం కావచ్చు, లేదా దీర్ఘకాలిక అసమతుల్యం కావచ్చు, లేదా నిర్మాణాత్మక అసమతుల్యం కావచ్చు, లేదా తాత్కాలిక అసమతుల్యం కావచ్చు, లేదా ప్రాథమిక అసమతుల్యం కావచ్చు. అంటే ఒకటి ప్రాథమిక అసమతుల్యం కాను, తాత్కాలిక అసమతుల్యం కాను, నిర్మాణాత్మక అసమతుల్యం కాను, దీర్ఘకాలిక అసమతుల్యం కాను, లేదా చక్రీయ అసమతుల్యం గాను మనం పిలుస్తూ ఉంటాం. సాధారణంగా సమతుల్యంగానే ఉంటుంది, కానీ కొన్ని సందర్భాలలో ఈ అసమతుల్యానికి కూడా దారితీసేటువంటి అవసరం సందర్భం కూడా మనం చూస్తూ ఉంటాం. ఇది సందర్భం అనేది ఎన్ని రకాలుగా అంటే సుమారుగా 5 రకాలుగా మనం వర్గీకరించుకోవచ్చు. అది చక్రీయ అసమతుల్యం, ఇక దీర్ఘకాలిక అసమతుల్యం, తర్వాత నిర్మాణాత్మక అసమతుల్యం, తర్వాత తాత్కాలిక అసమతుల్యం, తర్వాత ప్రాథమిక అసమతుల్యం. మరి ఇక్కడ చక్రీయ అసమతుల్యం అంటే ఏంటిది సాధారణంగా అంటే ఈ చక్రీయ అంటే వ్యాపార చక్రాల వలన ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు. చక్రీయ అసమతుల్యం అంటే ఒక దేశంలో ఆదాయ ఉత్పత్తి పెరుగుదల రేటు నిర్ణయించడం కష్టం కాబట్టి అది ఆ మార్పు స్వల్పకాలంలో మరియు దీర్ఘకాలంలో ఏ విధంగా ఉంటుంది అన్నది ఆ చక్రీయ వ్యాపార చక్రాల ద్వారా ఇది కొంత ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది ఎకనామీని. కాబట్టి దీనిని చక్రీయ అసమతుల్యంగా మనం పిలుస్తున్నాం. అంటే ఏంటి ఇక్కడ అంటే వ్యాపార చక్రాల ద్వారా ఏర్పడినటువంటి అసమతుల్యాన్ని ఇక్కడ మనం చక్రీయ అసమతుల్యంగా మనం తీసుకోవచ్చు. అంటే ఎగుమతులు దిగుమతులు వివిధ రకాలైనటువంటి మరి వ్యాకోచత్వాలు కూడా ఇందులో మనం కొంత భాగస్వామ్యం కలిగి ఉంటాయి. ఇక రెండవ అంశం ఏంటంటే దీర్ఘకాలికమైనటువంటి అసమతుల్యం. మరి దీర్ఘకాలికమైనటువంటి అసమతుల్యం అంటే ఏంటిది అంటే ఏ రకమైన అసమతుల్యమైన ఒక దేశం ఆర్థిక అభివృద్ధి జరుగుతున్నప్పుడు కొంతకాలంలో వివిధ రంగాలలో మార్పు ఒక దశ నుంచి మరొక దశకు పెరుగుతున్నప్పుడు అక్కడ అసమతుల్యం మూలధన కల్పన, సాంకేతిక పరమైనటువంటి మార్పులు, జనాభా పెరుగుదల, మార్కెట్ల విస్తరణ, వివిధ అంశాల్లో మార్పులు కలిగి తర్వాత ఒక శైశవ దశకు చేరుకోవడం.
ఇటువంటి అంశాలన్నీ కూడా ఈ దీర్ఘకాలానికి సంబంధించినటువంటి అంశాలుగానే మనం చూస్తూ ఉంటాం. ఆ తర్వాత నిర్మాణాత్మకమైనటువంటి అసమతుల్యం ఏ విధంగా ఉంటుంది అంటే సాధారణంగా ఎగుమతులు, దిగుమతులు, డిమాండ్, సప్లై పరిస్థితులు, మార్పులన్నీ కూడా ఈ నిర్మాణాత్మకమైనటువంటి అంశంలో అసమతుల్యంలోనే చూస్తూ ఉంటాం. అంటే ఉదాహరణకి ఒక టీ ఉత్పత్తిలో ఉపయోగిస్తున్న వనరులన్నీ కూడా ఇతర వస్తువులు ఉత్పత్తి కొరకు ఏ దేశమైనా డిమాండ్ చేస్తుంది. అంటే వాటిని ఉపయోగించుకోవచ్చు. ఇతర కారణాల వల్ల భారతదేశం కూడా ఎగుమతుల్లో పెరుగుదలని లేనప్పుడు దిగుమతుల్లో మార్పులు తీసుకువస్తుంది. అంటే ఎప్పుడైనా ఇక్కడ ఉత్పత్తి అనేది జరగనప్పుడు ఇతర దేశాలను కూడా దిగుమతి చేసుకుంటుంది, అది సాధారణం. ఇంకా తాత్కాలిక సమతుల్యం. మరి తాత్కాలిక అసమతుల్యం అంటే ఏమి అంటారు అంటే ఇది చెల్లింపుల శేషంలో కొన్ని తాత్కాలికమైనటువంటి సంఘటనల ద్వారా సంభవించేటువంటిది. అంటే ఇక్కడ భవిష్యత్తులో పునరావృతం కావచ్చు, కాకపోవచ్చు. ఎందుకంటే తాత్కాలికమైనది కావచ్చు. తాత్కాలిక అసమతుల్యం అన్నది ఎలా ఉంటుంది అంటే సుమారు వరదల వల్ల కావచ్చు, లేదంటే భారీ వర్షాలు కావచ్చు, అతివృష్టి వల్ల కావచ్చు, అనావృష్టి వల్ల కావచ్చు, లేదా అప్పుడప్పుడు కొన్ని యుద్ధాలు సంభవించినప్పుడు కావచ్చు. ఇది అనుకోకుండా ఏర్పడినటువంటిది తాత్కాలికమైనటువంటి అసమతుల్యంగా మనం పిలుస్తూ ఉంటాం. ఆ తర్వాత ప్రాథమిక లేదా శాశ్వత అసమతుల్యంగా పిలుస్తాం. మరి ఇక్కడ చెల్లింపుల శేషంలో అసమతుల్యం అనేది కొంత ఎక్కువ కాలానికి కొనసాగించబడినట్లయితే అది ప్రాథమిక అసమతుల్యం చెప్పుకోవచ్చు. అంటే సాధారణంగా దీనివల్ల విదేశీ మార్పు దారితీస్తుంది. అంతేకాకుండా అది పునర్మూల్యాంకరణకు దారితీస్తుంది. ఇది మూల్య న్యూనీకరణకు కూడా దారితీస్తుంది. ప్రాథమిక లేదా శాశ్వత అసమతుల్యం. ఇది 5 రకాలుగా మనం చదువుకున్నాం. అంటే ఎందుకు ఇక్కడ అంటే సాధారణంగా ఇటు చక్రీయ అసమతుల్యం, దీర్ఘకాలిక అసమతుల్యం, నిర్మాణాత్మక అసమతుల్యం, తాత్కాలిక అసమతుల్యం, ఆ తర్వాత ప్రాథమిక అసమతుల్యం. ఈ 5 రకాల అసమతుల్యాలని మనం ఇక్కడ చూపించడం జరుగుతుంది. మరి ఈ అసమతుల్యాలకు ఏమైనా అసలు సాధారణంగా ఏమైనా కారణాలు ఉన్నాయా? ఉంటే అవి ఏంటిది అంటే అభివృద్ధి కార్యక్రమాలు. అంటే ఎక్కువగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలలో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. వీటి కొరకు అధిక మొత్తంలో కూడా మూలధన వస్తువులను, సాంకేతికమైనటువంటి అత్యవసరమైనటువంటి వస్తువులను మనం దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఇక్కడ ఎగుమతుల కంటే దిగుమతులు అనివార్యం అనుకున్నట్లయితే, ఎక్కువగా ఉన్నట్లయితే ఆటోమేటికల్లీ అసమతుల్యం అనేది దారితీస్తుంది. అంతేకాకుండా ఆదాయం కావచ్చు, ధరల ప్రభావం కావచ్చు. అంటే ఆర్థిక అభివృద్ధి వల్ల ఒక దేశంలో తలసరి ఆదాయంలో పెరుగుదల ఎక్కువగా ఉన్నప్పుడు దీనివల్ల దేశంలో దిగుమతులు పెరుగుదలని మరి అనేది ఉపాంత దిగుమతుల ప్రవృత్తి పైన ఆధారపడి ఉంటుంది. ఉపాంత దిగుమతుల ప్రవృత్తి పైన ఆధారపడి ఉంటుంది. ఆ సందర్భంలో ఏమవుతుంది అంటే ఇక్కడ ఉపాంత దిగుమతుల ప్రవృత్తి ఎక్కువగా ఉంటే ఇతర కార్యకలాపాలు స్థిరంగా ఉండి చెల్లింపుల శేషం పైన దీని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఎగుమతులు దిగుమతులు డిమాండ్ వ్యాప్తి చెందుతుంది. అంటే డిమాండ్లో వచ్చేటువంటి మార్పుల వలన కూడా ఇక్కడ అసమతుల్యానికి దారితీసేటువంటి ప్రమాదం ఉంటుంది. ఎందుకోసం సాధారణంగా కొన్ని దేశాల్లో కూడా వ్యవసాయ ఉత్పత్తులకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. అటు ఆ సందర్భంలో కూడా వీటికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అంటే దానికి వ్యతిరేకంగా అభివృద్ధి చెందినటువంటి దేశాలలో కూడా పారిశ్రామిక వస్తువులకి ఎక్కువ డిమాండ్ చేయడం సాధారణం. ఎందుకంటే అగ్రికల్చర్ ఒకట వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి ఈ అంశాలన్నీ కూడా, వ్యవసాయ ఉత్పత్తులన్నీ కూడా ఇక్కడ అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు ఉత్పత్తి చేస్తున్నప్పుడు మరి మూలధన వస్తువులు, మరి మూలధన ఉత్పత్తి పద్ధతుల ద్వారా ఉత్పత్తి చేసినటువంటి వస్తువులన్నింటినీ కూడా అభివృద్ధి చెందినటువంటి వస్తువులు ఉత్పత్తి చేయడం కానీ ఎగుమతి చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. ఇంకొక కారణం ఏంటంటే జనాభా పెరుగుదల. సాధారణంగా జనాభా పెరుగుదల అన్నది అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలలో ఒక రకంగా అనేకమైనటువంటి కారణాలకు కూడా దారితీసేటువంటి ప్రమాదం కూడా ఉంది అని చెప్పుకోవచ్చు. ఎందుకోసం అంటే భారతదేశమైన లేకుంటే చైనా కావచ్చు, మనలాంటి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలలో కూడా ఎక్కువగా జనాభా పెరగడం వలన ఏమవుతుందంటే దేశీయ డిమాండ్కు ఎక్కువగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అంటే దేశీయ డిమాండ్ ఎక్కువ పెరుగుతుంది అంటే కారణం ఏంటి అంటే జనాభా పెరుగుదల అనేది జరుగుతుంది అన్నాడు.
జనాభా పెరుగుదల జరుగుతుంది అంటే ఆ అంతర్గతంగా ఆ దేశంలో పుట్టిన వస్తువులకు డిమాండ్ పెరుగుతుంది అన్నట్టు. ఎప్పుడైతే ఆ వస్తువులకి డిమాండ్ అనేది పెరుగుతుందో మరి ఆయా దేశాలు మరి ఉపాంత శ్రామిక ఉత్పాదకతకు దాదాపు శూన్యంగా చేరుకుంటుంది, శూన్య దశకి చేరుకుంటుంది. అప్పుడు ఏమవుతుందంటే ఈ మనం ఊహించిన దానికంటే మొత్తం కూడా రివర్స్ అయిపోతుంది. ఊహించినటువంటి డిమాండ్ గ్రోత్ రేట్స్ అన్ని కూడా రివర్స్ అయిపోతుంది. అప్పుడు దీనివల్ల అభివృద్ధి చెందని దేశాలను కూడా చెలుపుల శేషం అసమతుల్యంగా కనిపిస్తుంది. అభివృద్ధి చెందినటువంటి దేశాలైతే అది వేరు పరిస్థితి. కానీ అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలలో మాత్రం ఖచ్చితంగా ఇది మనకు కొద్దిగా నెగిటివ్ ఇంపాక్ట్ చూపించేటువంటి ప్రమాదం ఉంటుంది. అంతేకాకుండా మరి వీటిని నిర్మూలించడానికి మనం ఎటువంటి చర్యలు తీసుకుంటాం? ఈ అసమతుల్యాలను నిర్మూలించడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటాం? ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనుకున్నప్పుడు సాధారణంగా ధరల యంత్రాంగంలో కూడా సర్దుబాట్లు చేయడం. అంటే ధరల యంత్రాంగంలో కూడా సర్దుబాట్లు చేయడానికి ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ పద్ధతిని దాదాపుగా విదేశీ మారక ద్రవ్య ఆధారాల్లో స్వేచ్ఛ మార్కెట్ ఉండడం అవసరమని భావించవచ్చు. అంటే ద్రవ్య సప్లై డిమాండ్లను బట్టి మరకపు విలువ ఏ రోజుకు ఆ రోజు మారుతూనే ఉంటుంది, ఏ రోజుకు ఆ రోజు చేంజ్ అవుతూనే ఉంటుంది. అంటే ఒక దేశం ఒక వస్తువును ఉత్పత్తి చేస్తూ ఆ దేశంలోని ధరలు నిలకడగా ఉన్నాయనుకుందాం. అప్పుడు ఏమవుతుంది అంటే విదేశీ మారక ద్రవ్యం నుండి డిమాండ్ సప్లై కంటే ఎక్కువ పెరిగినప్పుడైతే ఇది వస్తువును ఎక్కువగా వెచ్చించడానికి, ఎక్కువ కరెన్సీని మనం తీసుకోవడానికి అవకాశం కలుగుతుంది. అంటే ఈ విధంగా దేశీయ కరెన్సీ విలువకు కొంత తగ్గినందువలన దిగుమతులు తగ్గి అది ఎక్కువగా కూడా మరి మనకి నెగిటివ్ ఇంపాక్ట్ చూపేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఆయా దేశాలు దిగుమతులని కంటే ఎక్కువగా ఎగుమతులకే ప్రోత్సాహకాలని ఇవ్వడం అనేది సాధారణమైనటువంటి అంశం. అంటే ఒకానొక సందర్భంలో కూడా అభివృద్ధి చెందిన దేశాలన్నీ కూడా ఉదాహరణకి యుఎస్ఏ కావచ్చు, యూకే కావచ్చు, జపాన్, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, బ్రిటన్ ఈ దేశాలన్నీ కూడా చేసేటంతా ఏంటంటే ఎగుమతులు ఎక్కువగా చేస్తూ దిగుమతులను తగ్గించుకోవడం. అంటే దిగుమతులు తగ్గించుకోవడం ద్వారా ఏమవుతుంది అంటే ఆ దేశాలు ఎక్కువగా విదేశీ మారక నిల్వలు కలిగి ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది. దీని ద్వారా ఆయా దేశాల కూడా మరి ఉత్పత్తి కార్యకలాపాలు కొంత ఊతం ఏర్పడి, ఉత్పత్తి కార్యకలాపాలకి కొంత ఊతం అనేది ఏర్పడి ఇది పెద్ద మొత్తంలో కూడా మరి వస్తువులాశని ఉత్పత్తి చేయడానికి కూడా దోహదపడుతుంది. దీని ద్వారా అంతర్జాతీయ మార్కెట్లో ఏ వస్తువులకైతే డిమాండ్ ఎక్కువగా ఉంటుందో ఆ వస్తువులని ఉత్పత్తి చేసి ఆ వస్తువులనే విదేశాలకు ఎగుమతి చేసి అధికంగా విదేశీ మారక నిల్వలు గడించడానికి అవకాశం అనేది ఏర్పడడానికి అంతర్జాతీయ వ్యాపార శేషం అన్నది, చెల్లింపుల శేషం అన్నది మరి ఒక నిర్దిష్టమైనటువంటి కాలానికి ఇది ఒక జంటబద్ధ విధానం పద్ధతిలో కూడా జంటబద్ధ విధానాన్ని సూచించే విధంగా జంటబద్ధ ఖాతా ప్రకారంగా మనకు ఇటు జమ చేసినటువంటి వచ్చినటువంటి జమ కావచ్చు, మనం చేసేటువంటి చెల్లింపులు కావచ్చు, ఖర్చులు కావచ్చు చూపించడానికి ఇది ఆయా దేశాల యొక్క ఆర్థిక స్థితిగతులని, ఆర్థిక పరిస్థితులను కూడా మనం అర్థం చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుందని మనం చెప్పుకోవచ్చు. ఈ సందర్భంలో కూడా మరి కొన్ని దేశాలు ఏం చేస్తుంటాయంటే కొంత అంతర్జాతీయ ద్రవ్యనిధి కావచ్చు, లేకుంటే అంతర్జాతీయ వ్యాపార సంస్థ కావచ్చు, వాటి యొక్క సలహాలకి అనుకూలంగా కూడా వాటి యొక్క సలహాలకి కొంత ప్రాధాన్యత ఇస్తూ కూడా కొన్ని దేశాలు అంతర్జాతీయ వ్యాపారంలో భాగస్వామ్యం చేయడానికి అవకాశం ఉంటుంది. దాని ద్వారా కూడా ఏమవుతుంది అంటే ఎక్కువగా కూడా ఆయా దేశాల్లో కూడా ఎక్కువగా కూడా దిగుమతులు తగ్గించుకోవడానికి కొంత ప్రణాళికను రూపొందించుకోవడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. అంటే ఒక దేశం చెల్లింపుల శేషంలో మిగులు కానీ లోటు కానీ ఉండడం శ్రేయస్కరం కాదు అని మనం చెప్పుకోవచ్చు. అంటే మిగులు ఉన్నట్లయితే దేశంలోని వనరులకు అధిక డిమాండ్ ఏర్పడి మరి ఇక్కడ ఏమవుతుంది అంటే వేతనాలు పెరుగుతాయి, ధరలు పెరుగుతాయి. మరి పరిష్కార చర్యలు ఇంకా తీసుకోవాల్సినటువంటి అవసరం మళ్ళీ ఏర్పడుతుంది ప్రభుత్వం. అప్పుడు ఏమవుతుందంటే ఎగుమతులు తగ్గడం, దిగుమతులు పెరగడం వల్ల మనం చూస్తూ ఉంటాం ఆయా ఆర్థిక వ్యవస్థలను. కాబట్టి చెల్లింపుల శేషంలో సమతుల్య స్థితి పరిస్థితికి దారితీసే ఉంటే అంటే ఇక్కడ బంగారం ప్రమాణాలు, విలువలు, తర్వాత పేపర్ కరెన్సీ లేదా ఆ తర్వాత ఫియట్ కరెన్సీని ఎక్కువగా మనం ప్రాచుర్యానికి తీసుకువస్తూ ఉంటాం. అంటే కొన్ని నియమిత ఆర్థిక వ్యవస్థలలో కూడా మరి ఈ జాతీయ ఆదాయాన్ని నిర్ణయించడంలో కూడా ఇక్కడ మనం
ఈ చెల్లింపుల శేషంలో ఖాతా యొక్క బ్యాలెన్స్‌ను మనం చూస్తూ ఉంటాం. పరిగణలోకి తీసుకుంటూ ఉంటాం. ఎప్పుడైతే అభివృద్ధి చెందిన దేశాలకి, అభివృద్ధి చెందుతున్న దేశాలకి అంతేకాదు ఇప్పుడు కొందరు కొందరు ఆర్థికవేత్తలు, ఎకనామిస్టులు ఏమన్నారంటే, ఈ అంతర్జాతీయ వ్యాపారం లోపట అభివృద్ధి చెందిన దేశం, అభివృద్ధి చెందుతున్న దేశం 2 దేశాలు కలిసి అంతర్జాతీయ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నప్పుడు, ఈ అభివృద్ధి చెందిన దేశం అన్నది అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాన్ని దోచుకోవడం జరుగుతుంది అంటారు. మరి ఈ దోచుకునే విధానం ఎలా ఉంటుంది అంటే, ఇది కావాలని జరగట్లేదు, ఇది అనుకోకుండానే జరుగుతుంది అంటారు ఆర్థిక నిపుణులు. అంటే చూడండి ఇక్కడ మనం ఇన్ని కట్టుదిట్టమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ, ఇన్ని కట్టుదిట్టమైన ప్రణాళికబద్ధంగా ఒక ఖాతాను ఏర్పాటు చేసుకొని మనం వస్తువులను ఎగుమతి దిగుమతులు నిర్వహిస్తున్నప్పటికీ, ఇక్కడ ఐఎంఎఫ్ కావచ్చు, డబ్ల్యూటీఓ కావచ్చు, ఇంకా ఇతరత్ర సంస్థలు అంతర్జాతీయ వ్యాపారాన్ని ఇంకా పటిష్టం అంటే ఇక్కడ ఏ దేశం కూడా నష్టపోకుండా చూసుకోవడానికి కూడా కొన్ని సంస్థలు, కొన్ని ఆర్గనైజేషన్స్ పనిచేస్తున్నప్పటికీ కూడా ఇక్కడ ఒక అభివృద్ధి చెందిన దేశం, అభివృద్ధి చెందిన దేశం 2 దేశాలు కలిసి అంతర్జాతీయ వ్యాపారంలో నిర్వహిస్తున్నప్పుడు అభివృద్ధి చెందిన దేశం అన్నది అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాన్ని కొంత దోచుకుంటూనే ఉంటుంది, ఆర్థికంగా దోచుకుంటూనే ఉంటుంది. ఇది అనివార్యం, ఇది కావాలని చేస్తున్న పని కాదు, అనుకోకుండా జరిగిపోతుంది అంటారు ఆధునిక అర్థశాస్త్రవేత్తలు. దీని ద్వారా మళ్ళీ చెల్లింపుల శేషానికి, తర్వాత వ్యాపార శేషానికి, ఆ తర్వాత అంతర్జాతీయ వ్యాపారం లోపల ఒక రకమైనటువంటి ఆ దేశాలు మరి ఒక ఊబిలో చిక్కుకోవడానికి కూడా దారితీసేటువంటి ప్రమాదం కూడా లేకపోలేదు. మనం చూస్తుంటాం, ప్రస్తుతం చాలా సందర్భాలలో మనం డిస్కస్ చేసాం. ఏంటి అంటే ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ, శ్రీలంక ఆర్థిక వ్యవస్థ కావచ్చు, పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కావచ్చు, అటు ఇటుగా అమెరికా ఆర్థిక వ్యవస్థ కావచ్చు, ఇంకా రీసెంట్గా చూసినట్లయితే బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ కావచ్చు, లేదా అమెరికా ఆర్థిక వ్యవస్థ కావచ్చు, ఏ విధంగా ఉన్నవి, వాటి యొక్క ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, కండిషన్ ఏంటిది, మరి ఆ ఎకనామీస్ ఎలా మరి అభివృద్ధి పథంలోకి వస్తాయి అంటే చాలా సింపుల్గానే దానికి కొంత కార్యనిర్వహణ అనేది చాలా అవసరం. అంటే అది అభివృద్ధి చెందిన దేశమైనా, అభివృద్ధి చెందుతున్నటువంటి దేశమైనా అంతర్జాతీయ వ్యాపారంలో కూడా మరి విధి విధానాలను రూపొందించుకోవడం కానీ, వాటిని అమలు చేసుకోవడంలో కూడా కానీ ఒక పటిష్టవంతమైనటువంటి ఒక వ్యవస్థ అన్నది అవసరం. దాని ద్వారా ఇక అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు కూడా ఎక్కువగా అభివృద్ధి చెందడానికి అంటే ఏంటి, ఇక్కడ ర్యాపిడ్ ఎకనామిక్ గ్రోత్, త్వరితగతిన అభివృద్ధిని సాధించడానికి ర్యాపిడ్ ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, rapid growth of economic development is possible through international trade. So these factors influenced or pushed to economic development of a nation, economic development of a country. అంటే సాధారణంగా ఏ దేశమైనా కూడా ఇక్కడ ఏ దేశమైనా కూడా కొన్ని సందర్భాలలో లోటు అనేది చూపించినప్పటికీ, కొన్ని దేశాలలో కొన్ని సందర్భాలలో మిగులు అనేది చూపించినప్పటికీ, ఎక్కువ సందర్భాలలో మాత్రం సమతుల్యం అనేది చూపించడం జరుగుతుంది. సమతుల్యంగానే ఉండడానికి అవకాశం అనేది కూడా ఉంటుంది. అంటే ఇది ఆయా ఆర్థిక వ్యవస్థల యొక్క పరిణామం ఏ విధంగా ఉంది, అవి ఏర్పాటు చేసుకున్నటువంటి, అవి ఫాలో అవుతున్నటువంటి మెథడ్స్ ఎలా ఉన్నవి అనేది ఇక్కడ మనం చూడవచ్చు. అందుకే ఇప్పుడు ఈరోజు భారతదేశ ఆర్థిక వ్యవస్థ అంతర్జాతీయ వ్యాపారంలో కావచ్చు, లేదా మరి ఇక్కడ విదేశీ మారక నిల్వలను సంపాదించుకోవడంలో కావచ్చు, ఎగుమతుల విషయంలో కావచ్చు, దిగుమతుల విషయంలో కావచ్చు, ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా భారతదేశ ఆర్థిక వ్యవస్థ పైన ఒక కన్నేసి ఉంచుతున్నాయి. కారణం ఏంటి అంటే ఇక్కడ మోడీ గారి ఆధ్వర్యంలో కూడా ఏ విధంగా అంటే ఒక పటిష్టవంతమైనటువంటి ఆర్థిక విధానం ఈ రోజు భారతదేశం అవలంబిస్తుంది. ప్రపంచ దేశాలు అన్ని కూడా ఈ రోజు అంతర్జాతీయ వ్యాపారంలో ఎంత వాళ్ళు దాదాపుగా నేను ఒక మాట మీద మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక అంశం ఏంటి అంటే 2001 ప్రకారంగా అంతర్జాతీయ వ్యాపారంలో మన దేశం యొక్క శాతం ఏంటంటే 0.7%, 2001 ప్రకారం. ఇది 2011కి వచ్చేసరికి ఏమైందంటే జస్ట్ 1%, 1.7% పెరిగింది. ఇప్పుడు దాదాపుగా ఇది అరౌండ్ 3% పెరిగింది. అయినప్పటికీ కూడా ఇది దీని యొక్క ఒక పటిష్టవంతమైనటువంటి విధానాన్ని అవలంబించడంలో కూడా మరి
ప్రపంచ ఈవెన్ అభివృద్ధి చెందినటువంటి దేశాల యొక్క నిపుణులు కూడా భారతదేశ ఆర్థిక వ్యవస్థను చూసి వాళ్ళు కూడా ఒక రకంగా మెచ్చుకునేటువంటి స్థాయికి భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఈరోజు మనకు కనిపిస్తుంది. అంటే అన్ని దేశాలు కూడా ఈరోజు ఏదో ఒక రకమైనటువంటి ఒక వ్యూహంలో చిక్కుకున్నట్టుగా మనం చూస్తున్నాం, మనం పరిగణిస్తూ ఉన్నాం, మనం భావిస్తూ ఉన్నాం. మనం ఆ దేశాల యొక్క ఉనికి ఈ విధంగా ఏదో ఒక సమస్యలో, మరి ఆ ఆర్థిక వ్యవస్థ ఏదో ఒక సమస్యలో ఊపిలో చిక్కుకుందని చెప్పుకున్నాం, చదువుతున్నాం న్యూస్ పేపర్లలో, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కూడా మన ముందుకు తీసుకొస్తుంది చాలా విషయాలు, చాలా ఆర్థిక సమస్యలు వివిధ దేశాలు ఎదుర్కొన్నటువంటి అది. మరి మన దేశం కనుక ఇప్పుడు ఉన్నటువంటి విధానాలను అవలంబిస్తున్నటువంటి తీరు, మరి ఆ పటిష్టవంతమైనటువంటి ఒక విధానాన్ని, ఇంకా ఆర్థిక విధానాన్ని ఏర్పాటు చేసుకోవడానికి మరి ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి పద్ధతిని అన్ని కూడా మనం క్లియర్గా చూసినట్లయితే ఎంతో ఇక్కడ ప్రావీణ్యత కలిగినటువంటి విధానం, ఇక్కడ ప్రావీణ్యం కలిగినటువంటి అంశం, ఇక్కడ ఒక పటిష్టవంతమైనటువంటి ఆర్థిక వ్యవస్థని అంకురార్పణ జరగడానికి ఇక్కడ పునాది వేయబడుతుంది. మరి దీని ద్వారా ఏం జరుగుతుంది అంటే, ఇటు అంతర్జాతీయ వ్యాపారంలో కావచ్చు, ఇటు చెల్లింపుల శేషంలో కావచ్చు, ఇతరత్ర ఇంటర్నల్ గా ఉత్పత్తి కారకాలను దిగుమతి చేసుకోవడంలో, ఎగుమతి చేయడంలో కూడా, విదేశీ పెట్టుబడులని ఆకర్షించడంలో కూడా, విదేశీ చెల్లింపులు చేసేటువంటి సందర్భంలో కూడా, మరి ఆర్థిక వ్యవస్థ యొక్క పనితీరు ఎలా ఉంది అన్నది ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు భారతదేశం వైపు ఒక కన్నేసి వచ్చాయి అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ విధంగా దాదాపుగా అన్ని దేశాలు కూడా ఏదో ఒక స్థాయిలో, ఏదో ఒక దశలో మరి ఆర్థిక వ్యవస్థ యొక్క అంశాలను చదువుకోవాల్సినటువంటి, అంటే అంశాలను ఆధారంగా చేసుకొని ఏ విధంగా అయితే ఆయా దేశాల యొక్క ఉత్పత్తి పద్ధతులు కావచ్చు, లేదా శ్రామికుల యొక్క విధానాలు కావచ్చు, ఉత్పత్తి పద్ధతులు కావచ్చు, యంత్ర పరికరాలు, తర్వాత టెక్నికల్ ఇన్పుట్స్, లేకుంటే ఇంకా అక్కడ కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కావచ్చు, విద్య, వైద్యం, ఆరోగ్యం, పారిశుద్ధ్యం, నీటి వనరులు, నీటి పారుదల, సాగునీరు, త్రాగునీరు, ఇవన్నీ కూడా మరి భారతదేశ ఆర్థిక వ్యవస్థ అన్నది ఈ రోజు అవలంబిస్తున్నటువంటి తీరు ఒక అమోఘమైనటువంటి తీరు మనం చూడవచ్చు. అంటే ఎందుకు ఇక్కడ ఈ అంశాన్ని మనం పరిగణలోకి తీసుకుంటున్నామంటే, మనం చూస్తున్నాం ఈరోజు బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ యొక్క పరిస్థితి ఏంది, ఎలా ఉంది, అమెరికా యొక్క ఆర్థిక వ్యవస్థ పరిస్థితి ఎలా ఉంది, ఇక మన పక్కనే ఉన్నటువంటి పొరుగు దేశాలైనటువంటి శ్రీలంక కావచ్చు, లేదా పాకిస్తాన్ కావచ్చు, లేదా ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, ఇతరత్ర దేశాల యొక్క ఆర్థిక స్థితిగతులు కూడా మనం చూస్తున్నాం. వాటి యొక్క పరిణామం క్రమం ఏ విధంగా ఉంది, మరి ఒక ప్రణాళిక విధానం ఏ విధంగా ఉంది అన్నది కూడా మనం చాలా సందర్భాల్లో డిస్కస్ చేసినటువంటి అంశం. ఏది ఏమైనప్పటికీ అంటే ఇక్కడ చిన్న దేశాలైనా లేదా పెద్ద దేశాలైనా విదేశీ వర్తకం మీద ఆధారపడక తప్పదు. మరి ఆ విధంగా ప్రతి దేశం కూడా ఏదో ఒక సందర్భంలో ఇక్కడ అంతర్జాతీయ వ్యాపారంలో కావాల్సిందే. ఈ అంతర్జాతీయ వ్యాపారంలో కూడా భాగస్వామ్యం కాయే సందర్భంలో కూడా ఈ చెల్లింపుల శేషం ఖాతాని మరి ఏం చేస్తుంది అంటే అది మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఆ సందర్భంలో కూడా ఇవి ఇటు జమ చేసినటువంటి అంశాలు కావచ్చు, ఇటు ఖర్చు చేసినటువంటి అంశాలు కూడా సమానంగా ఉండేలా చూసుకోవడం, నిర్వహించడం అత్యంత ఆవశ్యకంగా ప్రతి దేశం కూడా చూస్తుంది. అందుకే దానికి కావాల్సినటువంటి అంతా కూడా ఆ నిర్ణీత సమయంలో కూడా దానికి కావాల్సినటువంటి ఇటు జమ చేసేటువంటి అంశాలు కావచ్చు, ఇటు ఖర్చు చేసేటువంటి అంశాలు కూడా దానికి కావాల్సినటువంటి సమయంలో కూడా అవి పర్ఫెక్ట్ గా మరి ఇంప్లిమెంట్ చేయబడుతున్నాయా లేదా, ఒక పటిష్టవంతమైనటువంటి ఆర్థిక విధానాన్ని అవలంబించడానికి ఇక్కడ పునాది వేయబడుతుందా లేదా అనేటువంటి అంశాలన్నీ కూడా చాలా దిగువ స్థాయి నుండి ప్రజలు కూడా అర్థం చేసుకోవడానికి కొంత అవసరం లేకుంటే అనివార్యమైనది జరుగుతూ వస్తుంది. కారణం ఏంటి అంటే ఆయా దేశాల యొక్క అల్ప ఆదాయ స్థాయి వర్గ ప్రజలు కావచ్చు, లేదా తర్వాత అసంఘటిత రంగంలో కూడా ఇక్కడ మనం మేజర్గా చూడాల్సింది ఏంటంటే అసంఘటిత రంగంలో పనిచేసేటువంటి శ్రామికుల యొక్క జీవన విధానాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ విదేశీ మారకపు నిల్వలు కావచ్చు, విదేశీ మారకంలో కూడా ఎగుమతి దిగుమతులు కావచ్చు, ఇవన్నీ కూడా రిఫ్లెక్ట్ చేస్తూ.
తద్వారా ఒక దేశం త్వరితగతిన అభివృద్ధిని సాధించాలి అంటే మరి ఏం కావాలి అన్నది అక్కడ ఉత్పత్తి విధానంలో ఒకట, ఉత్పత్తి పద్ధతులనేవి కూడా, తర్వాత వివిధ దేశాలకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా అవి ఏ మేరకు సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయబడుతున్నవి, మరి సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయడానికి కావాల్సినటువంటి కట్టుదిట్టమైనటువంటి చర్యలు ఏ విధంగా తీసుకోబడుతున్నవి, ఇది ముందు తరాలపైన ఏ విధంగా ఆశాజనకమైనటువంటి వాతావరణాన్ని ఎన్విరాన్మెంట్ని ఇవి క్రియేట్ చేస్తున్నవి, ఈ అంశాలన్నింటినీ కూడా ఇక్కడ పైన తీసుకోవడం జరుగుతుంది. దీని ద్వారా ఆర్థిక వ్యవస్థలు కూడా అందుకే జనాభా నియంత్రణ అన్నది కూడా ఒక అవసరంగా ఈరోజు మనం భావించవచ్చు. అందుకే జనాభా నియంత్రణ కూడా అధిక జనాభా పెరుగుదల అన్నది అధిక డిమాండ్కి దారితీస్తుంది. అధిక డిమాండ్కి దారితీసినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటికల్లీ అక్కడ కొరత అన్నది ఒక భావన అనేది ఏర్పడుతుంది. అంటే ఎప్పుడైతే వస్తువు ఉత్పత్తికి కొరత అనేది ఏర్పడుతుందో, అధిక డిమాండ్ అనేది ఏర్పడుతుందో, అప్పుడు ఆయా దేశాల్లో కూడా సంబంధించిన పరిస్థితులు చాలా భిన్నంగా మనం పరిగణించవచ్చు.